నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న నారా లోకేష్ పాదయాత్ర, గోడు వెళ్లబోసుకున్న ఆక్వా రైతులు. విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ. కోడికత్తి కేసులో న్యాయవాది చేసిన వ్యాఖ్యలను తమకు అంటగడుతున్నారని ఆగ్రహం. సీఎం జగన్ వల్ల అన్ని జిల్లాల ప్రజలు నష్టపోయారన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ ఓటమి ఖాయమని వెల్లడి. అనంతపురం కంబదూరు మండల కేంద్రంలో ఎలుగుబంటి హల్చల్. శ్రీ కమల మల్లేశ్వర స్వామి దేవాలయంలోని సీసీ ఫుటేజీలో రికార్డ్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర చేబ్రోలు ఉండి రహదారి మీదుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా రహదారిపై ప్రతి ఒక్కరిని నారా లోకేష్ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా గణపవరం మండలం సరిపల్లి గ్రామం నుంచి ఉండి నియోజకవర్గంలోకి పాదయాత్ర ప్రవేశిస్తోంది. అక్కడి నుంచి ఆరేడు, పొందువ, కోలమూరు గ్రామాల మీదుగా యాత్ర సాగుతోంది. తమ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఆక్వా రంగాన్ని ప్రోత్సహించామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగలం పాదయాత్రలో భాగంగా స్థానిక ఆక్వా రైతులు తమ గోడును ఆయన వద్ద వెళ్లబోసుకున్నారు. 15 ఏళ్లుగా చేపలు సాగు చేస్తున్నారని, గత 3 ఏళ్లుగా సరైన ధర లేక సుమారు 3 లక్షల నష్టం వస్తుందని రైతులు లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని అన్నారు. కోడికత్తి కేసులో తెలుగుదేశం పార్టీ తనపై కుట్ర చేస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విజయనగరం టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. అశోక్ బంగ్లాలో విలేకరులతో మాట్లాడుతూ కోడికత్తి కేసులో జెడ్పీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆ వ్యాఖ్యలు చేసిన న్యాయవాది గురించి మాట్లాడడం మానేసి టీడీపీని ఇందులోకి లాగటం ఏమిటని ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి. మరి 2 రోజుల క్రితం మనం అందరం కూడా మీడియాలో వచ్చిన ఒక న్యూస్ని చూసాం. ఆ న్యూస్ ఏంటి అంటే, ఈ కోడికత్తి కేసులో ఎవరైతే నిందితులుగా ఉన్నారో జంపల్లి శ్రీనివాస్ గారు, ఆయన లాయర్ గారు మీడియా ముందుకు వచ్చి కొన్ని విషయాలు చెప్పడం అనేది జరిగింది. వాటిలో ముఖ్యంగా మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు మజ్జి శ్రీనివాసరావు గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆ కత్తెతను పట్టుకున్నట్టుగా అదే రకంగా ఆయన దగ్గర, అంటే లాయర్ గారి దగ్గర సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఏవో ఉన్నాయని, ఏవో వీడియోస్ రిలీజ్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ న్యూస్ అంతా కూడా మన పత్రికల్లో కానివ్వండి, టీవీ ఛానల్స్లో కానివ్వండి వచ్చింది. దీనికి చిన్న శ్రీను గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా ఏదో తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉన్న కుట్రలాగా, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న కుట్రలాగా,
ఈయన ప్రతిష్టకు భంగం కలిగించడానికి చంద్రబాబు నాయుడు గారు ఏదో స్కెచ్ చేసినట్టుగా మాట్లాడడం చాలా హాస్యాస్పదం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అవునండి శ్రీనివాసరావు గారు, మాట్లాడింది ఎవరు? జంపల్లి శ్రీనివాసరావు గారు లాయర్ మాట్లాడారు, అది పత్రికల్లో వచ్చింది. మీరు వివరణ అనేది ఇచ్చుకుంటే ఆ రోజు ఏం జరిగింది, మీ స్టాండ్ ఏంటి అనేది మీరు వివరణ ఇచ్చుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి దీనికి ఏంటండి సంబంధం? ఆ లాయర్ మాట్లాడలేదా? అవి మాట్లాడినట్టుగా వీడియోలు లేవా? ముఖ్యమంత్రి జగన్ పాలనలో అమరావతి రాజధాని ఒక్కటే నష్టపోలేదని, అన్ని జిల్లాల ప్రజలు నష్టపోయారని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రామకృష్ణ నేతృత్వంలో చేపట్టిన బస్సు యాత్రకు కర్నూలులో స్వాగతం పలికారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలవడం ఖాయమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. అమరావతిలో నిర్మాణాల కోసం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు అభ్యంతరం చెప్పని ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అనడం మూర్ఖత్వం కాక మరేమిటని ప్రశ్నించారు. సీఎం జగన్ రుషికొండలో ఇల్లు నిర్మించుకున్న సముద్రంలోని ఓడలో ఉన్న రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రాజధానికి కులం ఆపాదించడం సిగ్గుమాలిన చర్య అని దుయ్యబట్టారు. ఇందిరమ్మ ఇల్లు 8,000 ఇళ్ళు ఉన్నాయి. వాటికి కూడా ఇవాళ విలువ వచ్చింది. కానీ ఆ ఇల్లు కూడా నువ్వు ఇవ్వవు, ఎందుకు ఇవ్వవో చెప్పవో. పైగా ఈ కర్నూలు నగరానికి చుట్టుపట్ల 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. హఫీజ్ ఖాన్ ఇక్కడ ఉన్నాడు. పాండ్యం ఎమ్మెల్యేకి కూడా కొంత ప్రాంతం వస్తుంది, రాంభూపాల్ రెడ్డి. పైగా రాంభూపాలు సీనియర్ ఎమ్మెల్యే, ఎప్పుడో మంత్రి కావాల్సినోడు, ఎవడో విజులు కూడా కొడుతున్నారు. మరి ఇక్కడ సుధాకర్ కోడుమూరు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూడా కర్నూలులో ఓట్లున్నాయి సమీపంలో. మరి 3 ఎమ్మెల్యేలు వాళ్ళు, అరే 18,000 ఇళ్ళు మీ కళ్ళకు కనపడడం లేదా? ఓకే, హఫీజ్ ఖాన్ అయితే ఏదో కొత్తోడు ఎమ్మెల్యే, కొద్దిగా తెలుసు అనుకోవచ్చు. ఆ రాంభూపాల్కి ఏమైంది? ఆయన ఇప్పటికీ 6-7 సార్లు ఎమ్మెల్యే, రోజు ఆ రోడ్లోనే పోతా ఉంటాడు. ఆయన వాళ్ళ ఇంటి నుంచి పోయేటప్పుడు ఆ రోడ్లోనే పోతాడు. కుడి పక్క టిట్కో ఇళ్ళు ఉన్నాయి, ఎడం పక్క ఇందిరమ్మ కాలనీలు ఉన్నాయి. రోజు ఆ రోడ్లోనే పోయేవాడు. అయ్యా పేదవాళ్ళకి, అర్హులైన వాళ్ళకి. అనంతపురం కంబదూరు మండల కేంద్రంలో వెలిసిన శ్రీ కమల మల్లేశ్వర స్వామి దేవాలయంలో రాత్రి ఎలుగుబంటి హల్చల్ చేసింది. అర్ధరాత్రి మల్లేశ్వర స్వామి దేవాలయంలోకి ఎలుగుబంటి చొరబడి దేవాలయ ప్రాంగణమంతా తిరిగింది. ఈ విషయం దేవాలయం వద్ద ఉన్న సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. అయితే ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఉదయం ఆలయ కమిటీ సభ్యులు సీసీ ఫుటేజ్ చూడగా ఈ విషయం బయటపడిందని వారు తెలిపారు. ఇసుక రీచ్లకు ఇచ్చిన లీజు గడువు ముగిసిన వైసీపీ నాయకులు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి బత్యాల చెంగయ్యరాయుడు ఆరోపించారు. అక్రమ ఇసుక తవ్వకాలపై ఆయన స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సహజ వనరులను సర్వనాశనం చేస్తున్న దొంగలను ఎప్పుడు పట్టుకుంటారని ప్రశ్నించారు. ఫిర్యాదులు చేసిన అధికారులు స్పందించడం లేదని అన్నారు. రైతులు ఎవరైనా ఎద్దుల బండ్లలో ఇసుక తీసుకెళ్తే కేసులు పెట్టే పోలీసులకు టిప్పర్లతో తీసుకెళ్లే ఇసుక కనిపించకపోవడం దారుణమని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయుడు ధ్వజమెత్తారు. ఇసుక క్వారీలకు అనుమతి లేదని తెలిపారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం మైన్ చేయకూడదు. మన నియోజకవర్గంలో మందరం కానీ, బాలరాజపల్లి కానీ,
టంగుటూరు కానీ, కోమంతరాజపురం కానీ, శేషాంబపురం మొత్తం ఎక్కడ కూడా లీజు లేదు. 15/3 నాటికి లీజు పీరియడ్ అయిపోయింది. గౌరవ గ్రీన్ ట్రిబ్యునల్ లీజు ఉన్నా కూడా ఆపేయమన్నారు. లీజు లేకుండా కూడా మైనింగ్ జరుగుతున్నది. మైనింగ్ లీజు లేదు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్ పక్కన పెట్టేసినారు, లీజు జరుగుతున్నది. మీరందరూ తెలుసు, మొన్న మనం అందరం వెళ్ళి మైన్లో తిరిగినాం. మందరం దగ్గర ఏట్లో పోయినాం. దాదాపు 15 కిలోమీటర్ల దూరం ఏమీ లేకుండా ఏట్లు 25 అడుగుల నుంచి 30 అడుగుల వరకు లోరెత్తి ఇసుకని ధ్వంసం చేసేసారు. 100 కోట్ల రూపాయలతో ఇసుకని తమ్ముడిపోయింది. ఆ మందరం దగ్గర పక్కనే దాదాపు 20 ర్యాక్స్ ఇసుకను తోలిపెట్టేసి ఉన్నారు. నారాయణ నెల్లూరు మైన్ కూడా క్లోజ్ అయిపోయింది. ఎక్కడా మైనింగ్ లీజు లేదు. అయినా కూడా అధికార యంత్రాంగం కళ్ళు మూసుకొని నిద్రపోతున్నది. పోలీసులు కంప్లైంట్ ఇస్తే మనకు అక్నాలెడ్జ్మెంట్ లే. అందరం పోయి ఇచ్చినాం, ఫోటోలు తీసుకున్నాం. పోలీసు వాళ్ళు దొంగలను పట్టుకోరు, గవర్నమెంట్ దొంగలను పట్టుకోదు. గౌరవ ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అమలు చేయదు. దీనికి పరిష్కార మార్గం ఒకటే. మేము పార్టీ ఆఫీస్ నుంచి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మేము ప్రజలు కోరుకుంటున్నాం, మైనింగ్ కు ఎవరు డబ్బు కట్టాల్సిన పని లేదు. ఇసుక అది దొంగతనంగా వాళ్ళు అమ్ముతున్నారు. దొంగలను మీరు ప్రోత్సహిస్తారా? దొంగలకు డబ్బు కట్టొద్దు. దొంగలకు డబ్బు కట్టకుండానే మీ పని మీరు చేసుకోవాలి. రైతులు పొలాలకు పండించుకునే, పొలాలకు తోలుకునే ఇసుక మీద కూడా డబ్బులు వసూలు చేస్తారు. మళ్ళీ రేట్లు పెంచేసి బోర్డు పెట్టేసుకున్నారు. ఏమంటే సెస్ పెరిగింది అంటున్నారు. ఎడ్ల బండ్లతో తోలితే వాళ్ళందరినీ అరెస్ట్ చేపిస్తున్నారు. ఎడ్ల బండ్లు ఇసుక తోలితే పురిటి బిడ్డను మురికి కాలువలో పడేసిన హృదయ విచారకర సంఘటన చిత్తూరు పలమనేరు కప్పల వీరస్వామి వీధిలో వెలుగు చూసింది. మురికి కాలువ నుండి బిడ్డ కేకలు విని స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు శిశువుకు అవసరమైన వైద్యం అందించారు. ఆడపిల్ల భారమై కసాయి తల్లిదండ్రులు ఇలాంటి పని చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. హాస్పిటల్ బండిలే వండిలే कैसा जी उठाते देते क्या ना बंडी सन అనంతపురం పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామంలోని ఇంటర్ విద్యార్థిని సవిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటిలో అపస్మారక స్థితిలో పడి ఉండగా కుటుంబ సభ్యులు వెంటనే పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షలు చేసిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి రథోత్సవంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొంతమంది యువకులు అకారణంగా ఘర్షణకు దిగారు. రథం ముందు డాన్సులు చేస్తున్న సమయంలో కొంతమంది యువకుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది.
జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ నాయకత్వంపై 2 సంవత్సరాలకు ముందున్న ప్రస్తుత పరిస్థితికి చాలా మార్పు వచ్చిందని సినీ నిర్మాత బన్నీ వాసు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పలు గ్రామాలలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బన్నీ వాసు రెల్లిపేటలోని రెల్లి సోదరులు చేసిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అంతేకాకుండా రానున్న ఎన్నికల్లో చిరంజీవి కుటుంబం నుండి ఎవరైనా పాలకొల్లులో పోటీ చేస్తే విజయాన్ని చూడాలని ఎదురు చూస్తున్నామని, తనతో పాటు ఇక్కడ ప్రజలందరూ కూడా చిరంజీవి కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తే విజయం చేకూర్చాలని ఎదురు చూస్తున్నారన్నారు. గతంలో చిరంజీవి ఓటమి, పవన్ కళ్యాణ్ ఓటమి వల్ల ఏం కోల్పోయామో ఇప్పుడు ప్రజలు తెలుసుకున్నారన్నారు. రామగారు జయదేవ్ గారు వచ్చారు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా సీతారెడ్డి, విశ్వనాథరెడ్డి, సత్యనారాయణ తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో వీరి చేత జేఈఓ వీరబ్రహ్మం ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం వీరికి జేఈఓ శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందజేశారు. కొద్దిగా ముందుకు వచ్చాను. వెనకాల ఉండాలి వేసే. ఓకే.
మేడం ముందు రండి మేడం. అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ ఆగాలి ఇక ముందు దాటిన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న నారా లోకేష్ పాదయాత్ర, గోడు వెళ్లబోసుకున్న ఆక్వా రైతులు. విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ, కోడికత్తి కేసులో న్యాయవాది చేసిన వ్యాఖ్యలను తమకు అంటగడుతున్నారని ఆగ్రహం. సీఎం జగన్ వల్ల అన్ని జిల్లాల ప్రజలు నష్టపోయారన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్ ఓటమి ఖాయమని వెల్లడి. అనంతపురం కంబదూరు మండల కేంద్రంలో ఎలుగుబంటి హల్చల్, శ్రీ కమల మల్లేశ్వర స్వామి దేవాలయంలోని సీసీ ఫుటేజీలో రికార్డ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.